అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకున్నా. నా జీవితంలో దేవుడు చాలా మేలులు చేసిండు. నేను చాలా శ్రమలు పొందిన, సాతాను శక్తులతో చాలా అల్లరిగా, ఇక్కడ ఏ విధంగా అయితే అయ్యగారు బాగుపరుస్తున్నా నేను ఆ విధంగా మా ఇంట్లో చేసేదాన్ని. నేను ఆగస్టు నెలలో వచ్చిన దేవుడు నాకు అయ్యగారి ద్వారా ప్రేరు చేసిండు, స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది. 2 సంవత్సరాల నుంచి ఎంతో వేదన పడ్డా, కానీ నా అంటూ ఎవ్వరూ నాకు రాలేదు. నాతో పాటు నా తోబుట్టు, మా ఆయన, మా అమ్మ, మేమే ఉన్నాము. 2 సంవత్సరాల కంచె నేను ఏ పని చేయని దాన్ని. పోయిన నెల నుంచి నేను టైలరింగ్, అంతకుముందు నుంచే నేను టైలర్ చేసేదాన్ని, కానీ అనారోగ్య సమస్య వల్ల నేను టైలరింగ్ మానేసిన. పోయిన నెల నుంచి టైలరింగ్ చేస్తున్న. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. 2 సంవత్సరాలు చేతబడి చీకటి శక్తుల చేత చాలా బాధపడి, చాలా బలహీనరాలైపోయి, నెమ్మది లేని పరిస్థితి అండి. మరి ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా ఎక్కడ విడుదల రాని పరిస్థితి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా ఆ చేతబడి మాంత్రిక శక్తుల నుంచి బిడ్డ విడుదల పొందుకున్నారు. మీరందరూ చూస్తున్నారు ఎంత ఆరోగ్యవంతంగా బిడ్డ ఉన్నారో.